ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈనాడు రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. మరి ఆనాడు దేశ విదేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు తిరిగి అక్కడ ఒక్కొక్కటి సేకరించుకుంటూ మరి జర్మనీ చూసుకున్నట్టయితే ఏకపౌరసత్వం ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఆనాడే మరి తనకున్న జ్ఞానంతో మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గొప్పగా రచించి ఇవ్వడం వల్లనే ఈరోజు మరి ఈనాడు 130 కోట్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు, తమ హక్కులను తాము పొందగలుగుతున్నారు అని అంటే అది కేవలం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మరి గొప్ప అరుదైన అవకాశం మనకు. మరి అటువంటి నాయకుడు ఇవాళ ఈనాడు జయంతిని పురస్కరించుకొని మరి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యంగా తెలియజేయాల్సింది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా హైదరాబాద్ నడిబొడ్డున మరి ఒక దళితులకే కాకుండా మరి అందరి వాడు అంబేద్కర్, ఏ కులం ఏ మతం లేకుండా అందరి వాడు అంబేద్కర్, భగవంతుడిని ఏ విధంగా అయితే మొక్కుదామో ఆ విధంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాల్సినటువంటి దైవం, మన ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి చాటి చెప్పినటువంటి నాయకుడు ప్రపంచంలోనే కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలా హైదరాబాద్ మహానగరంలో దేశ విదేశాల నుండి కూడా వచ్చి అంబేద్కర్ గారి బొమ్మ చూస్తూ ఉన్నారు. ఎవరు హైదరాబాద్ వచ్చినా కూడా అంబేద్కర్ గారు కనిపిస్తూ ఉన్నారు. మరి మన రాజ్యాంగ శిల్పి అయినటువంటి అంబేద్కర్ గారికి గొప్పగా గౌరవించి ఇవాళ కేసీఆర్ సారు నడిబొడ్డు అనేది నిజంగా కూడా గర్వకారణం. కానీ రాను రాను ఆ యొక్క విగ్రహానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం చేతిలోకి మొక్కకుండా దండేసే పరిస్థితి కూడా లేదు. కనీసం ఇవాళ కూడా వేసి మరి మన యొక్క ఆత్మగౌరవమైనటువంటి అంబేద్కర్ గారిని గౌరవించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఏదేమైనా కూడా మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కొని బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రముఖులు కూడా లాక్డౌన్ నుండి చేసిన కుటుంబ సభ్యులందరి పక్షాన మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో భాగంగానే ఇవాళ ఒక మహిళలకు 50% 33% రిజర్వేషన్లు అయితేనేమి, కేసీఆర్ సార్ అయితే 50% రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో అమలు చేయడం జరిగింది. కాబట్టి రాజ్యాంగానికి తూట్లు పడకుండా, రాజ్యాంగాన్ని పరిరక్షణ కాపాడకుండా మరి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ పాంచడాయ్ అని చెప్పేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నారో మరి రాజ్యాంగాన్ని తుంగలోకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో మరి సమాజం ఊరుకునే పరిస్థితి లేదు. వారిచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, పరిరక్షణ మనందరి బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.